అందరికీ నమస్కారం అండి. జానకిరాముడికి స్వాగతం. ఇప్పుడు పిట్టలు చూడండి, నేను వాకింగ్‌కి వెళ్ళొస్తుంటే ఎంత బాగా ఆడుకుంటున్నాయి రోడ్డు మీద. మరాఠీ వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే మంచి పనులు చాలా బాగా చేస్తుంటారు. కుక్కలకేమో బిస్కెట్లు వేస్తుంటారు. అంటే అదొక మన జాబ్ ఎలా చేస్తామో అలాగనమాట. ఒక ఆయన వస్తారు, ఇంకా పొద్దున్నే ఒక బ్యాగ్ నిండా బిస్కెట్లు పట్టుకొని వచ్చి ఊరంతా తిరిగి బిస్కెట్లు కుక్కలకి వేసేసి వెళ్ళిపోతాడనమాట. తర్వాత ఇంకా కొంచెం మంది ఏం చేస్తారంటే షాపులోళ్ళు శుభ్రంగా గోధుమలు ఒక కేజీ గోధుమలన్నా తీసుకొచ్చి పెట్టలకి పక్షులకి వేసేస్తూ ఉంటారనమాట. పావురాలకి ఇలాంటి మంచి పనులు బాగా చేస్తారండి వీళ్ళు. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఆ పక్షులు ఎంత బాగా అంటే పిచ్చుకలు అనమాట, ఎంత బాగా ఆడుకుంటున్నాయో అని చెప్పి నాకు ఇప్పుడు గుర్తొచ్చింది మీకు చెప్దామని. అయితే ఇంక వంట చేస్తున్నాను. వెళ్ళొచ్చిన తర్వాత టిఫిన్ కూడా అయిపోయింది, పూజ అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అసలు టైమే కుదరట్లేదు. ఏంటమ్మా అందరికీ 24 గంటలే ఉంటే నాకు మాత్రం 48 గంటలు ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. ఇది మిషన్ కుట్టడానికి టైం సరిపోవట్లేదు, ఆ పని ముందుకు వెళ్ళట్లేదు. ఈ వీడియో తీసుకోవడం అంటేను, ఈ వంట చేసుకోవడం అంటేను మధ్యాహ్నం అయిపోతుంది. మళ్ళీ పిల్లలు వచ్చేస్తున్నారు. పిల్లలు పంపించిన దగ్గర నుంచి కుడుతులో పడ్డ ఎలకలా కుట్టుకుంటూనే ఉన్నా సరే మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి పనులు తగలట్లేదు. నాకే ఇలా జరుగుతుందా, మరి అందరికి ఇలా ఉంటుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకే వింటర్ వెళ్ళిపోతే శివరాత్రితో చలి శివ శివ అని వెళ్ళిపోతుంది కాబట్టి ఆ తర్వాత కొంచెం పొద్దు నిలబడుతుందేమో అని కోరిక. ఈ పప్పులో నేను ముందే చూసారు కదా తెలివి ఎంత బాగుంటుందో అన్నది. మామిడికాయ ముక్కలు వేసేసి స్టవ్ కూడా ఆన్ చేసేసి 5 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసానని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. అలా ఉంటుంది, చేయి పెడితే ఇంకెలా ఉంటుంది, సాయిబాబా అన్నం ఉడికే అన్నంలో చేయి పెట్టి కలిపేసినట్టు ఉంటుంది నా పని. ఆయనకు కాబట్టి మహానుభావుడు, ఆయనకి ఏం అవ్వదు, మనలాంటి వాళ్ళకైతే తొక్క ఊడిపోతుంది. ఇంకా మైక్రోవేవ్లో కొంచెం ఆయిల్ లేకుండా ఫ్రై చేద్దాం కదా అని మైక్రోవేవ్లో అప్పడాలు అయితే అంటే వడియాలు అయితే ఫ్రై చేశాను అనమాట. బాగా వస్తాయి, కాకపోతే ఆయిల్ లేని ఫీలింగ్, ఆయిల్కి అలవాటు పడ్డ బ్రతుకులకి ఇంకా ఆయిల్ లేని ఫీలింగ్ అదొకలా ఉంటుంది. నాకైతే నిజంగా అలాగే ఉంటుందండి, అందుకే చెప్తున్నాను. చాలామంది ఆయిల్ లేకుండా ఎంత బాగా తింటారో మన వల్ల అయితే కాదు. ఒక పక్క పాలు పెట్టాను, ఒక పక్క ఈరోజు చాలా సింపుల్గా చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు లేరు, అంటే స్కూల్కి వెళ్ళిపోయారు. రావడానికి కూడా చాలా లేట్ అవుతుంది. ఒకరేమో 5 గంటలకు ఒకసారి వస్తారు, ఒకరేమో 3:30కి వస్తారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి మాకే భోజనం అని జస్ట్ పప్పు టమాటా వండాను, రైస్ పెట్టాను అనమాట. ఈరోజు లక్షవారం కాబట్టి ఎండు చేపలు ఏం ఫ్రై చేయలేదు. ఎండు చేపలు ఉంటే మా వాళ్ళు పండగ, కానీ ఈరోజు లక్షవారం కాబట్టి కుదరలే. వడియాలు ఫ్రై చేశాను అనమాట. ఫ్రై చేసి ఇక పప్పు కూడా తాలింపు పెట్టేసి, పప్పు చాలా కమ్మగా ఉంటుంది. ఎందుకో చెప్పనండి, ఇందులో తాలింపు మాడిపోయింది, అందుకని పప్పు చాలా కమ్మగా ఉంటుంది. సో టేస్ట్ చేసిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇంకా నేనైతే గిన్నెలు కడిగేస్తున్నాను అనమాట. మాది చిన్న కిచెన్ అండి, అంటే మాకు ఇవ్వడం పెద్ద కిచెన్ ఇచ్చాడు, అంటే మేము కొనుక్కునేటప్పుడు. కానీ అందులో సగం పార్టిషన్ చేసేసి మా మామయ్యకి అత్తయ్యకి నేను రూమ్ కింద చేసేయడం వల్ల మాది చిన్న కిచెన్ అయిపోయిందనమాట. కాకపోతే బాగానే ఉంటుంది, అంటే మా ఆయన ఐడియాలజీ బాగుంటుంది, అలా ఆయన చేయించుకున్నారు అలాగా కావాలని, కాబట్టి బాగానే ఉంటుంది. కొంచెం కంజెస్టెడ్ అనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది కొంచెం కంజెస్టెడ్గా, ఎందుకంటే వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అన్నీ కూడా మాకు కిచెన్లోనే ఉంటాయి, అందుకని. ఇంకా పాపది ఒక టాప్ అయితే కుట్టాను అనమాట. ఇది బ్లౌజ్ పీస్ అండి. లోపల మీకు ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, అది బ్లౌజ్ పీసే. పైన డార్క్ ఎల్లో కనిపిస్తుంది కదా, అది బ్లౌజ్ పీసే. ఈ పైన డార్క్ ఎల్లో కనిపించిన శారీ మీదకి నాకు బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాను అనమాట. అందుకని ఇంకా అది వేస్ట్ చేయడం ఎందుకని బ్లౌజ్ తీసేసి చీరలో నుంచి పాపకైతే షార్ట్ టాప్ కింద కుట్టేస్తున్నాను. మొన్న వీడియో తీస్తున్నా లేదా గుర్తులేదు, కానీ జీన్స్ మీద వేసుకోవడానికి బాగుంటుందని షార్ట్ టాప్ కుట్టేస్తున్నాను అనమాట. పెద్ద మేడంకి షార్ట్ బట్టలు వేసుకోవడం అంటే కొంచెం నీస్ పై వరకు వేసుకోవడం కానీ నీస్ వరకు వేసుకోవడం కానీ అసలు నచ్చదు. అందుకని నేను జీన్స్ మీద వేసుకోమ్మా అని చెప్పి కుట్టాను అనమాట. ఎలా ఉంటుంది అనేది మీకు పిక్ యాడ్ చేస్తాను చూడండి, ఎలా వచ్చిందనేది. ఇదిగో టాప్ ఇలా వచ్చిందనమాట, షార్ట్ టాప్ జీన్స్ మీద.